కొలంబియాలో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భిన్నత్వంలో ఏకత్వం ప్రజాస్వామ్యానికి సంక్లిష్టమైన వ్యవస్థ అని తెలిపారు. చైనాలో అధికారం మొత్తం ఒకే దగ్గర ఉంటుందన్నారు. కానీ ఇండియాలో అది సాధ్యం కాదని చెప్పారు. ఈఐఏ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడిన రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యంపై దాడి భారత్కు అతి పెద్ద ముప్పు అని అన్నారు. దేశంలో అనేక మతాలు, సంప్రదాయాలు, భాషలు ఉన్నాయని, ప్రజాస్వామ్య విధానం అందరికీ స్థానం కల్పిస్తుందని చెప్పారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థపై అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇక భారత్ ని చైనాతో పోలుస్తూ భారత్ 1.4 బిలియన్ల జనాభాను కలిగి ఉందన్నారు. చైనాలో కేంద్రీకృతమైన వ్యవస్థ ఉందన్నారు. భారత్ లో మాత్రం వికేంద్రీకరణ వ్యవస్థ ఉందన్నారు. వివిధ సంస్కృతులు, భాషలు, మతాలు ఉన్నాయని, ఇది సంక్లిష్టమైన వ్యవస్థ అని అన్నారు. చైనా లాంటి నియంతృత్వం భారత్ లో కుదరదని రాహుల్ అన్నారు. గ్లోబల్ లీడర్షిప్ రేస్ లో చైనా ముందు ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఫ్యూయల్ ట్యాంక్ నుంచి బ్యాటరీకి మారుతున్న సమయంలో చైనా, అమెరికా పోటీ పడుతున్నాయని తెలిపారు. ఇక ఈ పోటీలో చైనా ముందుందని చెప్పారు. భారత్ లో ప్రజా